రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రస్తుతం నర్సరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఏదైతే హైకోర్టు మధ్యంతర బెయిల్ పూర్తిగా డిస్మిస్ చేయడంతో బెయిల్ పిటిషన్లో ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, నర్సరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ విజువల్స్లో రామకృష్ణారెడ్డిని లోపలికి తీసుకువెళ్తున్నారు. అయితే పోలీసులు కూడా ఆయన వెంట ఉన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే రెండచింతల మండలం ఎన్నికల సమయంలో రెండచింతల మండలం పాలవాయి గేటుకు సంబంధించి ఈవీఎం ధ్వంసం కేసు కావచ్చు, అలాగనే ఈ ఏదైతే పోలింగ్ అనంతరం కూడా కారంపూడిలో జరిగినటువంటి విధ్వంసం కావచ్చు, అలాగనే సిఐ నారాయణ స్వామితో పాటు అలాగనే ఈవీఎం పగలగొట్టిన సమయంలో టీడీపీ ఏజెంటు శేషగిరిరావుని బెదిరించిన ఘటన. సో వీటన్నిటి మీద కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో 307 కేసులు మొత్తం మీద ఏదైతే కారంపూడిలో జరిగినటువంటి విధ్వంసము, అలాగనే నారాయణ స్వామి సిఐ నారాయణ స్వామిపై దాడి, అలాగనే ఈవీఎం ధ్వంసం చేసిన సమయంలో అడ్డుకున్న సమయంలో ఏజెంట్ టీడీపీ ఏజెంట్ ఎవరైతే శేషగిరిరావు ఉన్నారో శేషగిరిరావును బెదిరించిన కేసు. సో ఈ మూడిట్లో 307 కేసులు నమోదు చేయడం జరిగింది. సో మొత్తం 4 కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ బెయిల్కు షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ కంటిన్యూ చేస్తూ వచ్చింది. 3 వారాల పాటు షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత హైకోర్టులో పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి 4 బెయిల్ పిటిషన్లు కూడా డిస్మిస్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నర్సరావుపేటలో ఉన్నటువంటి ఏదైతే వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉన్నటువంటి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగనే అక్కడి నుంచి నేరుగా పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించడం జరిగింది. అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడానికంటే ముందే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు సమాచారం ఇచ్చి కుటుంబ సభ్యుల సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్కి తరలించిన తర్వాత ఎస్పీ ఆఫీస్ నుంచి ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్స్ ఏదైతే రిపోర్ట్ ఇస్తారో ఆ రిపోర్ట్ని తీసుకొని కోర్టులో పిన్నెల్లిని హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే ఏదైతే ఘటనలో జరిగినటువంటి కేసులు నమోదైనటువంటి రెండచింతల మండలం కావచ్చు, కారంపూడి మండలం, ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి జ్యూరిడిక్షన్ అనేది గురజాల కోర్టు పరిధిలో ఉంది. అయితే గురజాల కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాచర్ల న్యాయమూర్తి వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరికొద్దిసేపట్లో అక్కడికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఆ మాచర్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఎందుకంటే ఎన్నికల సమయం కావచ్చు, ఆ తర్వాత కూడా భారీ స్థాయిలో విధ్వంసము ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఆయన్ని ఎక్కడ కోర్టులో హాజరుపరుస్తారు అనేది అయితే మాత్రం ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వైద్య పరీక్షల తర్వాత పోలీసులు పిన్నెల్లిని ఎక్కడ మాచర్ల కోర్టులో హాజరుపరుస్తారా, గురజాల కోర్టు లేదంటే నర్సరావుపేట పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కోర్టులో హాజరుపరుస్తారనేది తెలియాల్సి ఉంది. ఏదైతే ఈ కోర్టులో హాజరుపరిచిన తర్వాత జడ్జి ఆదేశాల మేరకు అక్కడి నుంచి జైలుకు తరలించే అవకాశం ఉంది. అయితే ఇక్కడి నుంచి కూడా ఏదైతే నర్సరావుపేట జిల్లా జైలు లేదంటే గుంటూరులో ఉన్నటువంటి జిల్లా జైలుకు తరలిస్తారనే దాన్ని కూడా జడ్జి ఆదేశాలను బట్టి ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరికొద్దిసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, నర్సరావుపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.